ఈరోజు కేసీఆర్ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు. ముఖ్యమంత్రితో పాటుగా ఆయనే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. హరీష్ రావు 5 సంవత్సరాలు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఈ ప్రాజెక్టు ఎకనామిక్ వయబిలిటీ కాదు అని కేసీఆరే మాట్లాడినట్టుగా ఓ సందర్భంలో ప్రస్తావించినట్టుగా నేను చదివినా చూసినా వింటా ఉన్నా కూడా. మరి ఇంత మేధావి మాటలు మాట్లాడేటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి 30 టీఎంసీలు, అది సుమారుగా 3 లక్షల ఎకరాలకు సాగునీరు. ఆల్రెడీ దానిపైన 25 కిలోమీటర్ టన్నల్ పూర్తయింది. సో మిగిలినటువంటి దానికి 1000 కోట్లక 12 కోట్లక 2000 కోట్లకో పూర్తి చేయడం ఖర్చు. దీనికి రికరింగ్ కాస్ట్ ఉండదు కదా. ఒకసారి టన్నల్ పూర్తయిపోతే నీళ్లు బై గ్రావిటీ ద్వారా ఫ్రీగా వస్తాయి. అంటే మోటార్లు అవసరం లేదు, పంపులు అవసరం లేదు, కరెంటు బిల్లు అవసరం లేదు, కాలిపోవడం అవసరం లేదు, వైరింగ్లు అవసరం లేదు, వైండింగ్ అవసరం లేదు. అంటే ఎకరానికి కేవలం 1,00,000 రూపాయలతోటే ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తయింది. ఎకరానికి ₹1 ఖర్చు లేకుండా పర్మనెంట్గా సాగునీరు వస్తుంది. మరి ఇప్పుడు కట్టబోతున్నటువంటి పూర్తి చేయాల్సినటువంటి ఇలా కాళేశ్వరమైన పాలమూరు ప్రాజెక్టున ఎకరానికి నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏ ప్రాజెక్టు కూడా 2 లక్షల నుంచి 3 లక్షలు తక్కువ అయితే లేదు. 1000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు, అవి ఎకనామిక్గా వయబిలిటీ ఎట్లయితేవి ₹1 కూడా మళ్ళీ ₹1 ఖర్చు అంటే మొదటిసారి తవ్వినప్పుడు పెట్టే పెట్టుబడి తప్ప తర్వాత ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. నల్గొండకు సంబంధించి 3 లక్షల ఎకరాలకు అట్లాగే ఆ ఫ్లోరైడ్ బాధితులకు నిలబడని. అంటే ఇంత సింపుల్ ప్రాజెక్ట్, ఇంత ఈజీది, తక్కువ ఖర్చుతోటి అయ్యే ప్రాజెక్టును మీరు 10 సంవత్సరాలు మూలపడేసి 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులు టెండర్ పిలిచి దీన్ని పెండింగ్ పెట్టే కార్యక్రమం చేసిందంటే మరి దీనికి ఎవరు కారకులు, బాధ్యులు? సంబంధిత ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు గారు బాధ్యులు కాదా? కేసీఆర్ బాధ్యులు కాదా? అంటే మరి ఏ ప్రకారం చూసినామంటే ఇంత మేధావి మాటలు మాట్లాడేందుకు ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా? తక్కువ ఖర్చులు ప్రాజెక్టు పొందిన కామన్ సెన్స్ లేదా? నల్గొండ ప్రజలు ఓట్లు వేయలేదా? మీకు నల్గొండ నుంచి సీట్లు ఇవ్వలేదా? అంటే ఇంత దుర్మార్గంగా, అన్యాయంగా శవాల మీద పేలాలు వెళ్ళుకోవడం అంటారు. అంటే దిగజారినటువంటి వ్యవహారాలు. ఇటువంటి సందర్భాల్లో సరే రాజకీయ వేదిక మీద రాజకీయంలో మస్తు మాట్లాడుకోవచ్చు. ఇంతమంది సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ తిరిగి పైనుంచి కనపడతాయని అంటే తెలివి మీ ఒక్కరికే ఉందా? అరే ఇతర పనులు ఎన్నున్నా అవి పూర్తి చేసుకొని మళ్ళీ వచ్చి ప్రతిరోజు కూడా దీనిపైన ఇంతమంది పిలిపించారు, సమీక్ష చేశారు. ఆయన స్వయంగా డిఫెన్స్లో ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, అవేంటి మిగ్ ఫైటర్ నడిపిన వ్యక్తి, మిగ్ ఫైటర్స్ రకరకాల అంటే యుద్ధ భూమిలో వాటిని కూడా సాహసంగా నడిపినటువంటి వ్యక్తి. ఇవి మన హెలికాప్టర్ ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి షోక్తో ఎక్కినట్ట. ఆ హెలికాప్టర్ పేమెంట్ చేసేది మీరు చేసినట్టుగానే సంవత్సరానికి ఏదో కిరాయి ఉంటుంది. ఎన్నిసార్లు వల్ల అంతే ఉంటుంది. ఆప్టిమమ్ యూటిలిటీ ఇప్పుడు స్థాయిని బట్టి వాళ్ళ యొక్క టైం విలువ ఉంటుంది. ప్రధానమంత్రి టైంకు ఒక విలువ ఉంటుంది, ముఖ్యమంత్రి దానికి ఒక విలువ ఉంటుంది, మంత్రికి విలువ ఉంటుంది. ఇక అట్లా పనిచేసిన వాళ్ళకు కులాలకు ఒక పద్ధతి ఉంటుంది, విలువ ఉంటుంది. అంటే ఆప్టిమమ్ యూటిలిటీ పనిచేయాలన్నప్పుడు డెఫినెట్గా వాడాలా, వాడకపోతే తప్పు అవుతుంది. నీవు ఎన్నిసార్లు వాడినా దానికి ఇచ్చేటువంటి రెంటు, ఇయర్లీ రెంటు నేను విన్నా. మరి కరెక్ట్గా సబ్జెక్టు కరెక్షన్ ఎన్నిసార్లు వాడే రెంట్ అంతే సంవత్సరం కట్టేది. సరే డీజిల్ కాస్ట్ కావచ్చు, అదేదో పాపం చేసినట్టుగా తప్పైనట్టుగా మాట్లాడితే అంటే మోస్ట్ అన్ఫార్చునేట్. 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు దీన్ని ఎస్ఎల్బీసీ టన్నల్ను శవరాజకీయాలు చేయడం అనేది దుర్మార్గం. ఇప్పటికైనా హరీష్ రావును స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నా. మిగతావన్నీ పక్కన ఈ ఒక్కదానికి సమాధానం చెప్పంటున్నా. ఈ ఒక్కదానికి
నేను కూడా ఆరోపణ చేయాలంటే చేయగలుగుతా. ఏమని? మీరు ఇన్ని సంవత్సరాలు దీన్ని పెండింగ్ పెట్టింది కదా, ఒకవేళ దీన్ని మిగతాది పూర్తి చేసినట్టుగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టు పెట్టిన పూర్తి చేసి ఉంటే 10 సంవత్సరాల కింద ఏదైతే సొరంగం ద్వారా నీళ్ళు వచ్చినాయో వచ్చిందో ఆ తర్వాత ఏర్పడదేమో, మీరు చేసింటే ఈ సంఘటన జరగబోనేమో అని నేను కూడా అనొచ్చు కదా. కానీ అనను, నాకు ఇంగిత జ్ఞానం ఉంది, కామన్ సెన్స్ ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.